అందరికీ హెల్దీ ఈవినింగ్ అని 3 డేస్ తర్వాత మళ్ళీ చెప్తున్నట్టుగా ఉంది హెల్దీ ఈవినింగ్ అని. ఈరోజు మనం ఏ పని చేసినా కానీ, మనం ఏ వృత్తిలో ఉన్నా కానీ, కోర్స్ మనం స్టూడెంట్ కావచ్చు, లేదంటే ఏదైనా జాబ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా ఒక స్కిల్డ్ వర్క్లో ఒక స్కిల్ఫుల్ వర్కర్గా మనం మన పని చేసుకోవచ్చు. లేదు గృహిణిగా, హోమ్ మేకర్గా ఇంట్లో ఉండొచ్చు. లేదనుకుంటే ఇంకా ఇంకా మంచి మంచి హై ఫై ప్రొఫెషనల్ గా మనం మన కెరీర్ ని కంటిన్యూ చేయొచ్చు కదా. ఏం చేసినా కానీ, మనం ఏ పని చేసినా కానీ, చేస్తున్న ప్రతి పనిలో కూడా సాధ్యమైనంత వరకు మెరుగ్గా చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారండి. మెరుగ్గా అంటే అఫ్ కోర్స్ చాలా క్వాలిటీగా, చాలా అందంగా, అందరికన్నా మిన్నగా అని కాదు, వీలైనంత సులువుగా. అందరికన్నా మిన్నగా చేయడం ప్రతి ఒక్కరికి అబ్బదండి. కానీ ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే మాత్రం ఇంతకు ముందు చేసిన దానికన్నా కొంచెం వీలైతే కొంచెం తక్కువ శ్రమతో తక్కువ కాలంలో అయిపోతే బాగున్ను అన్న ఆలోచన అయితే మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మనం మెరుగ్గా చేయగలమా అని ఆలోచించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ సృష్టిలో ప్రతి ఒక్కడును రోజు 4-5 బిందెలు నీళ్ళు మోసే ఒక స్త్రీ ఎవరైనా ఉంటే, ఆ 4-5 బిందెలు ఆ శ్రమ ఇంకేమైనా తగ్గితే బాగున్ను అన్న ఆలోచన ఖచ్చితంగా తనకుంటారు. ఒక ఆమె కాదు, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు తన చేసే పని ఏతుందో ఆ పనిలో కొంచెం సునాయాస దశని ఉంటే బాగుంటుంది అని ఆ సునాయాస స్థితి, ఆ సింప్లిఫై మెథడ్ కోసం, ఆ ఈజీ మెథడ్ కోసం ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ కొంతమంది ఆ ఆలోచనలోంచి అద్భుతాలు సృష్టిస్తారు. కొంతమంది ఆ ఆలోచనలకి లోబడిపోయి తమ మైండ్ ని అక్కడే రిజిడ్ గా స్టాండర్డ్ చేస్తారు. వాళ్ళు అక్కడే ఉంటారు జీవితాంతం. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఈ రోజు ఏదైతే అలా నలుగురు వెళ్ళే ధోరణిలో కాకుండా, నలుగురు వెళ్ళే దారిలో కాకుండా, నలుగురు చేసే విధంగా కాకుండా, అంతో ఎంతో కనీసం సింప్లిఫై చేసుకుందాము, సులభతరం చేసుకుందాము, అందరికన్నా మిన్నగా మనం చెయ్యొచ్చు చేయకపోవచ్చు గాక, నాకున్న ఈ శ్రమను కొంచెం తగ్గించుకుందామని ఆలోచించే ఆ చిన్నపాటి ఆలోచన పేరే క్రియేటివిటీ అండి. ఆ చిన్నపాటి ఆలోచన. అఫ్ కోర్స్ క్రియేటివిటీ అంటే మరీ అంత సంకుచిత అర్థం ఉందా, ఇంత తక్కువ అయినా దీని అర్థం అంటే నాట్ మై డియర్ ఫ్రెండ్. క్రియేటివిటీ మీన్స్ ఒక పనిని సింప్లిఫై చేయడమే కాదు, ఒక పనిని గ్లోరిఫై చేయడం. గ్లోరిఫై మీన్స్ మనల్ని ప్రపంచమంతా గుర్తించేట్టు చేయడం కూడా క్రియేటివిటీ యొక్క మొదటి లక్ష్యం. ఒక పనిని సులభతరం చేస్తుంది, ఆ పని వల్ల మనల్ని ఇలా ప్రపంచానికి పరిచయం కాబడ్డ వ్యక్తులు మీకు నాకు కొన్ని వందల మంది తెలుసు. ఆలోచించుకుంటూ పోతే ప్రతి ఒక్కరి గురించి మనం చెప్తాం. సార్ ఎలా చెప్తాం సార్, మనకి తెలీదా తెలుసా అంటే, నో మై డియర్ ఫ్రెండ్. ఒక వ్యక్తి ఎవరైతే ప్రపంచంలో ఈ భూమి మీద చిన్నపాటి చరిత్ర ఎవరైనా సృష్టించారు అంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఆ చరిత్ర సృష్టించారంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా క్రియేటివ్ మైండెడ్ లెజెండ్. ఎలా సార్ మీరు అంటారు? ఓకే, క్రియేటివిటీ అంటే సైంటిస్టులకు ఉండొచ్చు, లేదంటే ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ ఇటువంటి తయారు చేసిన ఉండొచ్చు, మామూలు కామన్ లీడర్స్కి ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ చేయొచ్చు కాక మీరు నాకు. ఫర్ సపోజ్ గాంధీజీని మీరు తీసుకోండి. గాంధీజీ ఆఫ్ కోర్స్ ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించారు. మరి ఆయనకేం క్రియేటివిటీ ఉందండి, ఎక్కడ మీరు క్రియేటివిటీ ఆయనలో చూశారు అని మీరు క్వశ్చన్ చేస్తే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, గతంలో రకరకాల పోరాటాలు మనం చూసాం. ఆ పోరాటాల్లోన ఆఫ్ కోర్స్ హింసని ఉపయోగించవచ్చు. కానీ మన గాంధీజీ గారు, మన బాపూజీ గారు కొంచెం తనకున్న విభిన్న ఆలోచన ధోరణికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సత్యాగ్రహం అనే ఒక ఆయుధంతో
మన భారతావనికి స్వేచ్ఛ వాయువులు చిన్నపాటి రక్తపు బిందువు కూడా చిమ్మకుండా తీసుకొచ్చారండి. మరి ఆ సత్యాగ్రహం నిజాన్నే చెప్పాలి, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అన్న ఆలోచన అనేది క్రియేటివిటీ కాదా? ఎదుటి వ్యక్తికి నువ్వు నిన్నెవరైనా ఒక చెంప మీద కొడితే నువ్వు వెంటనే తిరిగి రెస్పాండ్ అయ్యి వాళ్ళ చెంప మీద కొడితే ఇద్దరికి అహాలు పెరుగుతాయి. అహాలు పెరిగినప్పుడు నువ్వెంత అంటే నేనెంత అన్న ఓ పట్టుదలకి వెళ్ళేటప్పుడు అహాలు అనేవి ఎంతవరకు దారితీస్తాయి అంటే ఒకరి అంతాని కోసం మరొకరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నించినప్పుడు ఇరు పార్టీలో ఏ పార్టీకి అయితే బలం ఎక్కువ ఉంటుందో వాడి ఆపోజిట్ పార్టీని వాడు అణిచేస్తాడు. నిజానికి ఈ అణచివేయబడిన పార్టీ, అణచివేయబడిన వైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు సత్యం ధర్మం ఉన్నా గాని బలం సరిపోక అణచివేయబడతారు. అలా కాకుండా దానికి విభిన్నంగా నువ్వు కొడతావా కొట్టు, తిడతావా తిట్టు, ఒక దెబ్బ కొడతావా రెండో దెబ్బ కొట్టు అని చెప్పేసి చూపిస్తే ఇక్కడ అహం అనేది ఏ ఒక్కరికి పెరిగే అవకాశం లేదండి. కొన్నాళ్ళకి అహం అవతల వారికి బలం ఉన్న వాడికి అహం ఉంటది, కానీ అహం మరికొంచెం పెరక్కపోగా ఓ రకంగా ఇలా 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 మంచితనం చూపించడం వల్ల వాళ్ళ అహం అలా 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 అణచివేయబడి మన దేశాన్ని పువ్వుల్లో పెట్టి మనకిచ్చి వెళ్ళిపోయారు. మరి ఇది క్రియేటివ్ థాట్ కాదా? ఇలా ఎవరిని చూసుకున్నా ఈ ప్రపంచంలో చరిత్రలో నిలిచిపోయిన ఏ వ్యక్తి, ఏ గొప్ప వ్యక్తిని తీసుకున్నా ఒక ఆలోచన అయితే మాత్రం ఖచ్చితంగా రూపొందించి ఉంటాడు. ఆ ఆలోచనలో విభిన్నత్వం ఉంటది, ఆ ఆలోచనలో ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయండి. అలా నలుగురు వెళ్ళే దారిలో కాకుండా ఒక ప్రత్యేకమైన పందాలు, ఒక విశిష్టమైన పోకడతో ఎవరైతే ముందుకు సాగుతారో, ఎస్ మై డియర్ ఫ్రెండ్, దే ఆర్ కాల్డ్ ఇన్నోవేటర్స్, దే ఆర్ కాల్డ్ క్రియేటివ్ థింకర్స్ అని. సో అలాంటి క్రియేటివ్ థింకింగ్ గురించి ఈ రోజు మనం ఎందుకు చెప్పుకుంటాం అంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, మనం ఇక్కడ వచ్చింది, మనం ఇక్కడ ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది సింపుల్ గా ఒక విషయాన్ని సునాయాసం చేసుకోవడం, వాట్ ఐ మీన్ టు సే సింప్లిఫై చేసుకోవడం అనేది మనకి ఇష్టం. అండ్ అట్ సేమ్ టైం మనల్ని మనం గ్లోరిఫై చేసుకోవడం కూడా ఇష్టం. గ్లోరిఫై మీన్స్ మనల్ని సమాజం గుర్తించాలనే ఒక చిన్నపాటి కాంక్ష ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ కోరిక లేని వాడు ఎవ్వడు ఈ ప్రపంచం లేదు. ఈవెన్ మన ఇంట్లో పెంచుకున్న మన కుక్క పిల్ల కూడా తనని గుర్తించాలని ప్రతి క్షణం పాకులాడుతూ ఉంటాం. మన పట్ల అది అమితమైన ప్రేమను చూపిస్తుంది. మనం బయటకి ఆడికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మన కాళ్ళు కడుక్కోవచ్చు, కడుక్కోపోవచ్చు, మనం వచ్చేసరికి మన కాళ్ళు అన్ని నాకేస్తుంది. అఫ్ కోర్స్ అది ప్రేమ, అది చూపించవచ్చు కాక, కానీ నేను ఉన్నాను అని గుర్తించు అని చెప్పడం. సో అలా యానిమల్సే తమను రికగ్నైజ్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరి వాటికన్నా ఉత్కృష్టమైన జన్మ పొందిన మనం కూడా రికగ్నిషన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ నాకు గుర్తింపు అక్కర్లేదని చెప్పేసి ఎవరైనా చెప్పారంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఆయన ఇక్కడ నుంచి చెప్తున్న మాట అయితే కాదు. ప్రతి ఒక్కడికి గుర్తింపు కావాలని కోరుకుంటాడు. ఆ గుర్తింపు కోసమే తను చేసే పనుల్లో కొంచెం 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 విభిన్నంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తాడు. అలా ఆలోచించడం వల్ల మనకొచ్చే లాభాలు ఏంటి అంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఒకటి, మనం చేసే పనుల్లో సర్టినిటీ ఉంటుంది, ఖచ్చితత్వం ఉంటుంది. రెండు, మన ఆలోచన పరిధి పెరుగుతుంది, మనకి సమాజంలో రికగ్నిషన్ ఉంటుంది. అన్నిటికీ మించి ఎమోషనల్ గా నువ్వెప్పుడు ఇంబ్యాలెన్స్ అవ్వవు. ఎవరైతే ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తారో వాళ్ళు తమకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను కూడా అదే విధంగా 10 రకాలుగా ఆలోచిస్తారు. 10 రకాలుగా ఆలోచించినప్పుడు ఎందుకు తను ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అవుతాడు. మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం దొరకకపోతే మనం ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అవుతాం. ఆ సమస్యని ఒకే కోణంలో చూస్తాం. ఆ కోణంలో చూడడం వల్లే మనం ఆ సమస్యలో మన యొక్క పాత్ర ఎంతవరకు ఆలోచిస్తాం తప్ప అవతల వ్యక్తి పాత్ర కూడా మనం ఆలోచించాం. ఒకవేళ ఆలోచించినా నెగిటివ్ గా ఆలోచిస్తాం. కానీ ఒక ఇన్నోవేటివ్ థింకర్, ఒక క్రియేటివ్ థింకర్
అసలు సమస్య ఏంటి, ఎక్కడి నుంచి ఉద్భవించింది అని చెప్పేసి అన్ని పక్షాల నుంచి ఆలోచిస్తారు. అన్ని పక్షాలకి సముచితమైన మంచి మంచి సొల్యూషన్స్ తను పుట్టిస్తాడు. అలా పుట్టించినప్పుడు తను ఎందుకు ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అవుతాడు? ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అవ్వకపోవడం క్రియేటివ్ థింకర్ కున్న మొట్టమొదటి లక్షణం. ఆ లక్షణం మనకుంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్, మన జీవితం చాలా 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 సాఫీగా సాగిపోతుందండి. సో ఇదే క్రియేటివిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు హ్యూజ్ మెక్లైడ్ అని చెప్పేసి ఒక గొప్ప వ్యక్తి ఏమన్నారంటే, ఎవ్రీ వన్ ఈజ్ బోర్న్ క్రియేటివ్ అన్నారు. ఎవ్రీ వన్ ఈజ్ బోర్న్ క్రియేటివ్. ఈ సృష్టిలో క్రియేటివ్ థింకర్స్ అనే ప్రత్యేకంగా 4 కొమ్ములతోని 5 చేతులతోని 10 కాళ్ళతో ఎవడు పుట్టడు. అందరూ అమ్మా నాన్నలకి సహజమైన రీతిలో ఎలా అయితే వస్తారో అలానే ప్రతి ఒక్కరు వస్తారు. అలా భూమి మీదకి వచ్చిన ఒక తల్లి పవిత్రమైన గర్భం నుంచి భూమి మీదకి వచ్చిన ప్రతి శిశువు కూడా క్రియేటివే. ఏ ఒక్కరికి క్రియేటివిటీలో ఎటువంటి లోపాలు ఉండవు. అయితే తను పెరుగుతున్న క్రమంలో తనకి అంది వచ్చిన అవకాశాలు కావచ్చు, తనకి అందుబాటులో ఉన్న వనరులు కావచ్చు, తను పెరుగుతున్న పరిసరాలు కావచ్చు, వాటి వల్ల తనలో ఉన్న బోర్న్ క్రియేటివిటీ అనేది అలా 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 పెరగడం మానేసి వికసించడం మానేసి అభివృద్ధి చెందడం మానేసి తను ఎంతైతే క్రియేటివిటీ అనుకున్న వ్యక్తి ఉన్నాడో ఆ దశలోనే, ఆ మొగ్గ దశలోనే ఆగిపోతాడు. అంతేగాని ఏ ఒక్కరు క్రియేటివ్ పీపుల్ అయిన వాళ్ళు ప్రత్యేకంగా ఆకాశం నుంచి ఊడిపడరు, అంతరిక్షం నుంచి జారిపడరు అని చెప్పేసి ఒక్క మొక్కలోనే చాలా అందంగా చెప్పారండి హ్యూజ్ మెక్లైడ్. ఇలా క్రియేటివ్ పీపుల్ అయిన మనం తల్లి కడుపు నుంచే మనం అద్భుతంగా మంచి సృజనాత్మకత కలిగి ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరి అటువంటి సృజనాత్మకత పెరుగుతున్న క్రమంలో ఏ విధంగా అది మగ్గులోనే అయిపోతుందంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, మనం చిన్నప్పుడు మీరు నేను అందరం ఏదైనా ఒక బొమ్మ మనకిస్తే మన అమ్మ నాన్నలు ముద్దుగా మనకి బొమ్మలు తెచ్చిచ్చుంటారు. ఓకే, మనకు గుర్తు లేకపోవచ్చు. మనం మన పిల్లలకి బొమ్మలు కొనేసి ఇచ్చాం. కొనేసి ఇచ్చినప్పుడు ప్రతి పిల్లవాడు చేసే పని ఏంటంటే మొదటి 2 రోజులు చాలా చక్కగా ఆ బొమ్మతో ఆడుకుంటాడు. 3వ రోజు ఆ బొమ్మ పాటలన్నీ పీకుతాడు. బొమ్మ పాటలు పీక్కుంటా ఏ పిల్లవాడు ఉండడు. అంటే సింపుల్, నాకు ఒక ఛార్జింగ్ కారు ఇచ్చారు, బ్యాటరీ కారు. దానికి కీ ఇచ్చిన కార్లు కొన్ని వెళ్తాయి, బ్యాటరీ ఇచ్చిన కార్లు కొన్ని ఉంటాయి, రిమోట్ కార్లు ఉంటాయి, రకరకాలుగా ఏ ఆర్టికల్ ఇచ్చిన, ఈవెన్ బార్బీ డాల్ బొమ్మ ఇచ్చినా కానీ ప్రతి పిల్లవాడు మొదటి 2 రోజులు చాలా చక్కగా చూసుకుని 3వ రోజు ఖచ్చితంగా దాన్ని పాటలు పీకేస్తాడు. పాటలు పీకడం మీన్స్ దీంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి అన్న పదం ఆయనకి తెలియకపోవచ్చు. ఆ పిల్లవాడికి టెక్నాలజీ అన్న పెద్ద పదం ఆ పిల్లవాడికి పరిచయం ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఇది ఇలా వెళ్తుంది, పరిగెడుతుంది, లేకపోతే బెకబెకమంటుంది, గెంతులేస్తుంది, ఎలా గెంతులేస్తుంది అనేది తెలుసుకునే ఆలోచన అయితే మాత్రం ఆ పిల్లవాడిలో కలుగుతుంది. ఆ ఆలోచన పేరే క్రియేటివిటీ అని. తెలుసుకుందామనే జిజ్ఞాస. ఆ జిజ్ఞాసతో ఆ పిల్లవాడు ప్రతిదీ అలానే చేస్తున్నప్పుడు పెద్దలమైన మనం ఏం చేస్తున్నాం? అలా ఏదైనా కొంచెం చెడగొడితే నువ్వెప్పుడు ఇంతే, నీకేది ఇచ్చినా దరిద్రమే, ఏది సవ్యంగా ఓడలేవు, అన్ని చెడదొబ్బుతావు అని చెప్పేసి వాళ్ళ కళ్ళెదిరిగే వాళ్ళని తిడతాం, వీలైతే కొడతాం. ఇలా చేస్తే అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాం. అలా ఆ చంటి పిల్లవాడి యొక్క జిజ్ఞాసని మొగ్గలోనే మనం చిదివేస్తున్నాం. మరి ఎక్కడ క్రియేటివిటీ తనకి తాను పెంచుకునే అవకాశాన్ని మనం ఇస్తున్నాం? ఎక్కడా ఇవ్వట్లేదు. అలాగే చదువుతున్న క్రమంలో కూడా తను సొంతంగా ఆలోచించి సమాధానాలు రాసినప్పుడు కొన్ని సమయాల్లో కొంతమంది తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, నీకు నోట్స్ ఇచ్చాను కదా, దాంట్లో ఉన్నది ఎందుకు రాయలేదు,
ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు తిరిగి వేయడం వల్ల ఆ పిల్లవాడు తమలో ఉన్న ఆ శక్తిని గ్రాడ్యువల్‌గా మరుగున పెట్టేస్తున్నారు. యెస్ మై డియర్ ఫ్రెండ్, అలా మరుగున పెట్టబడినప్పటికీ అదికి అది ఆ క్రియేటివిటీ అనేది మనకి జన్మతహా వచ్చిన ఒక సహజాత లక్షణం. ఆఫ్‌కోర్స్ దాని మీద పురుగు పట్టొచ్చు గాక, కానీ ఎప్పుడైనా నీకు అవసరమైతే మళ్ళీ వెంటనే దాన్ని నువ్వు యుటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే, దాన్ని నువ్వు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తే, మళ్ళీ అది తళతళ మెరిసే స్టెయిన్‌లెస్ స్టీల్‌లాగా అద్భుతంగా తయారవుద్దండి. యెస్ మై డియర్ ఫ్రెండ్, మనతో పాటు పుట్టిన సహజాతం అనేది మనతో పాటే అప్ టు లైఫ్ ఎండ్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ అది మనం వాడతామా, వాడమా పక్కన పెట్టేయండి. కానీ ఆ సహజాతం అనేది జీవితాంతం మనతో పాటు ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఏ క్షణమైనా మనకు అవసరమైనప్పుడు మన మెదడుని ట్రైన్ అప్ చేసుకుంటే, దానికి అధికంగా మనం శ్రమ పెట్టగలిగితే, మన ఆలోచన భాండాగారాన్ని మరికొంచెం ఎన్హాన్స్ చేసుకోగలిగితే, యెస్ మై డియర్ ఫ్రెండ్, నీలో ఉన్న క్రియేటివిటీ మస్ట్ అండ్ షుడ్‌గా మళ్ళీ ఎంకరేజ్ అవుతా ఉంటది. నువ్వు ఎంతగా ఆలోచిస్తే అంతలా నీ మేధస్సు కూడా పెరుగుతున్నాయి. అయితే ఈ క్రియేటివిటీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ అవుతుంది అంటున్నారండి. యెస్, బావుంది. మరి ఈ స్కిల్ అనేది ప్రతి ఒక్కరికి ఎందుకు అక్కడికి వస్తుంది? ఈ స్కిల్‌ని మనం పెంచుకోవడం వల్ల, క్రియేటివిటీ అన్న స్కిల్‌ని రోజు రోజుకి మనం షైన్ అప్ చేసుకోవడం వల్ల, మనం మెరుగుపరుచుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం? యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకేంటి ఉపయోగం? అసలు ఎందుకు పనికొస్తుంది ఇది? మనం కొత్తగా ఏమైనా కనిపెట్టే వాళ్ళ అవసరం లేదు. ఎవడో ఉన్నాడు ఆడు కనిపెట్టుకుంటాడు. కనిపెట్టుకుంటే మనం కొనుక్కొని ఓడుకుంటాం. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ కదా అని చెప్పేసి ఒకవేళ మీరు క్వెషన్ చేస్తే, యెస్ మై డియర్ ఫ్రెండ్, అది రాంగ్ నోషన్ అండి. కేవలం క్రియేటివిటీ అంటే కొత్త ఇన్వెన్షన్స్ మనం చేయాలని కాదు. కొత్త దారులు కనిపెట్టాలని కాదు. అసలు క్రియేటివిటీ అనేది మనకి ఎలాగ ఉపయోగపడుతుందంటే, యెస్ మై డియర్ ఫ్రెండ్, ఫస్ట్ క్రియేటివిటీ యాడ్స్ వాల్యూ టు అవర్ లైఫ్ అండి. క్రియేటివిటీ అనేది మన జీవితానికి ఒక కొత్త విలువను ఆపాదిస్తుంది. ఎలా ఆపాదిస్తుందంటే, నలుగురికి మిన్నగా నువ్వు ఆలోచించడం మొదలు పెడితే, నువ్వెప్పుడు ప్రోగ్రెసివ్ వేలోనే ఉంటావు. మీన్స్ నీ జీవితం అలా పైకే వెళ్తుంది తప్ప ఏ కోసాన ఎప్పుడు దిగజారే అవకాశం ఉండదు. సో మన జీవితానికి వెలుగును నింపుతుంది కేవలం ఇక్కడ మన జీవితానికే కాదండి, ఇతరుల జీవితానికి కూడా వెలుగుని పంచుతుంది. నువ్వేదైనా క్రియేటివ్ గా ఆలోచించి నీ జీవితంలో ఒక వెలుగును నువ్వు సాధిస్తే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపుకునే అవకాశం ఉంటుంది. అండ్ అట్ సేమ్ టైం నువ్వు చేసే పని క్రియేటివ్ గా నువ్వు ఆలోచించగలిగినప్పుడు, నువ్వు చేయబోయే పనులు ప్రతి దానికి ఒక కొత్త రకమైన రూపుని నువ్వు తీసుకురాగలుగుతావు. ఒక కొత్త అందాన్ని నువ్వు ఆపాదించగలుగుతావు. నువ్వు చేసే పనుల వల్ల సమాజంలో నువ్వేంటి అన్నది ప్రొజెక్ట్ చేయగలుగుతావు. నువ్వేంటి అన్నది నువ్వు ప్రొజెక్ట్ చేయగలిగినప్పుడు, ఎస్ మై డియర్ ఫ్రెండ్, సమాజంలో నీకంటూ ఒక గౌరవ స్థానం రాదా? ఖచ్చితంగా గౌరవ స్థానం వస్తుంది. నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటున్నప్పుడు, నువ్వు చేసే పనులు నలుగురికన్నా భిన్నంగా అందంగా ఉన్నప్పుడు, నువ్వేంటి అన్నది నువ్వు నిరూపించుకుంటున్నప్పుడు నీ జీవితానికి విలువ రాదా? ఎస్ మై డియర్ ఫ్రెండ్, మన జీవితానికి విలువ వస్తుంది. మన జీవితానికే కాదు, మనల్ని ఆదర్శంగా తీసుకుని చాలా మంది మనం వెళ్ళే దారిలో నడుస్తూ ఉంటారు. ఏంటి సార్ ఎలా ఇది మీరు సమర్థించుకుంటారు అని చెప్తే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఒక వ్యక్తి ఒక పేద కుటుంబంలో పుట్టొచ్చు గాక, తను తెలివైన పిల్లవాడు అంత ఎంతో, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఆఫ్ కోర్స్ ఇల్లిటరేట్స్ కావచ్చు, కానీ వాళ్ళకి చదువు విలువ తెలుసు. పిల్లాడిని చదివిస్తాం అని చెప్పేసి చిన్నప్పటి నుంచే హాస్టల్లో జాయిన్ చేసేసి, ఆ తర్వాత హై స్కూల్ హాస్టల్, ఇంటర్మీడియట్ హాస్టల్, డిగ్రీ హాస్టల్, ఇలా ఆ పిల్లవాడు ప్రతి దగ్గర చదువుకుంటూ తన జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే నాకు ఈ లోకంలో ఒక ఉన్నత స్థానం లభిస్తుందని చెప్పేసి నలుగురు వెళ్లే ధోరణిలో కాకుండా, ఏదో నామకే వస్తే కాకుండా, సివిల్సే నా లక్ష్యం అని చెప్పేసి కూర్చుంటే, ఆ లక్ష్యంతో తను కష్టపడి వన్ ఫైన్ మార్నింగ్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయితే,
తను పెరిగిన ఆ పల్లె వాతావరణంలో, తను పెరిగిన ఆ మురికి వాడలో చాలా మంది పిల్లలు ఖచ్చితంగా ఈ వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటారండి. అఫ్ కోర్స్ తను తన చుట్టపట్టాలో తను పెరిగిన మురికివాడలోన ఆ పేద కాలనీలోన అందరూ తనలాగా ఐఏఎస్ ఐపీఎస్ కాకపోవచ్చుగాక, కానీ చాలా మంది తల్లిదండ్రులు చదువు విలువ తెలుసుకుంటారు. తమ పిల్లల్ని కూడా ఈ పిల్లలాగే, అఫ్ కోర్స్ వాళ్ళకి చదివించడానికి స్తోమత లేకపోయినా గవర్నమెంట్ వస్తువునైనా చదివించుకునే ప్రయత్నం చేస్తారు. ఎంతో కొంతమంది వాళ్ళ జీవితాలను మార్చుకుంటారండి. ఈ పిల్లవాడు చేసిన చిన్నపాటి క్రియేటివ్ థింకింగ్, నా బతుకు నేను మార్చుకోవాలి, సమ్వాట్ డిఫరెంట్ గా ఉండాలి, నలుగురు వెళ్ళే దూరంలో వెళ్ళకూడదు, నేనేం చేసినా అది ప్రపంచానికి నన్ను గ్లోరిఫై చేయాలి అని సివిల్స్ లక్ష్యంగా తీసుకుంటే తన జీవితంలోకి వెలుగు రావడం కాదండి, తన జీవితం వల్ల కొన్ని పదుల కుటుంబాలకి, కొన్ని వందల కుటుంబాలకి తాను కూడా దివ్యలాగా మారి వెలుగును ప్రసాదిస్తాడు. క్రియేటివిటీ యాడ్స్ వాల్యూ నాట్ ఓన్లీ టు యువర్ లైఫ్, టు యువర్ నియర్ అండ్ డియర్ టు, నీ యొక్క ఇరుగు పొరుగు, నీ స్నేహితులు, నిన్ను తెలుసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అది వెలుగు పంచుతుందండి. దట్ వాజ్ ద మెయిన్ కాజ్. సెకండ్ వన్, ఎప్పుడైతే మనం క్రియేటివ్ గా ఆలోచించగలుగుతామో, క్రియేటివ్ థింకింగ్ హెల్ప్స్ అస్ సెల్ఫ్ రిలయింగ్ అండ్ కాన్ఫిడెంట్ అండి. ఎప్పుడైతే మనం క్రియేటివ్ గా ఆలోచించగలుగుతామో, ఒక పనిని 10 రకాలుగా ఏ విధంగా చేయగలుగుతాము అన్నది మనం ఆలోచిస్తాము, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఆ క్షణానే నీ మీద నీకు తెలియని గొప్ప నమ్మకం నీకు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం మామూలుగా పెరగదు, అద్భుతంగా పెరుగుతుంది. అన్నిటికన్నా మించి సెల్ఫ్ రిలయన్స్, ఇతరుల మీద ఆధారపడి బతకడం అనేది ఈ రోజు ప్రతి ఒక్కరికి ఉన్న పెద్ద చెడ్డ అలవాటు. ఎవ్రీబడి బికమ్స్ పారాసైట్. ప్రతి ఒక్కరూ పారాసైట్ లాగా మారిపోతున్నాడు. ఆ పారాసైట్ లాగా మారడం వల్ల తను చేసుకోగలిగిన చిన్న చిన్న పనులు కూడా తను చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. అలా ప్రయత్నించకపోవడం వల్ల ఈవెన్ చిన్నగా మాట్లాడుకుందాం మనలో మన ఇంట్లో, ఒకవేళ ఆడవాళ్ళు బయటికి ఎక్కడైనా క్యాంప్కి వెళ్ళిపోతే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఇంట్లో ఉన్న అబ్బాయిలు కావచ్చు, లేదంటే వారి భర్తలు కావచ్చు, వాళ్ళకి సాయంత్రం ఉదయం సరదాగా కాఫీ టీ తాగాలనిపిస్తే, అలవాటు ఉంటే, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు, తాగిస్తున్నారు. వాళ్ళు ఏదైనా పని ఉండి ఎక్కడికైనా క్యాంప్ వెళ్తే ఇదే భర్త లేదంటే ఇదే పిల్లలు శుభ్రంగా టీ టైంకి వెళ్తే తాగుతున్నారు. ఇంట్లో పాలు ఉంటాయి, టీ పౌడర్ ఉంటుంది, స్టవ్ ఉంది, చిన్నపాటి గిన్నె తీసుకొని టీ కాచుకుంటే పెద్ద సమస్య ఏం కాదు. కానీ దాంట్లో కూడా వాడు ఇతరుల మీద ఆధారపడతాడు. అఫ్ కోర్స్ వంట రాకపోవచ్చు, అందరి మగాళ్ళకి వంట రాదు, కానీ టీ కాచుకోవడం అనేది చాలా చిన్న పని. ఆ చిన్న పని కోసం కూడా తను స్టవ్ ముట్టించాడు. బయటికి వెళ్తే టీ 10 రూపాయలు ఇస్తే టీ ఇచ్చేస్తుంది కదా. ఇక్కడ ఆలోచించడం, అఫ్ కోర్స్ ఏంటి సార్ 10 రూపాయల గురించి మీరు ఆలోచిస్తున్నారని చెప్పేసి అనొచ్చుగాక. 10 రూపాయలు కాదండి, అదే 10 పదులు 100 రూపాయలు మీరు ఎవరికైనా డొనేషన్ ఇచ్చేయండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ ఈ 10 రూపాయలు పెట్టి టీ టైంకి వెళ్ళి మనం టీ తాగడం వల్ల వచ్చే నష్టాలు, ఒకటి, మన కుకింగ్ మీద ఎటువంటి ఆలోచన రాదు, దాని మీద అవగాహన జీవితంలో మనం పెంచుకోలేము. బండి తీసుకుని వెళ్తాం, కేవలం టీ తాగేసి 10 నిమిషాలు వచ్చేస్తామా అంటే అది ఎప్పుడూ సాధ్యం కాదండి. మనం బండి తీసుకుని టీ టైంకి వెళ్ళామంటే అక్కడ 15 గంట టీ తాగుతాం, 30 గంట మనం చిట్ చాట్ చేస్తాం. 15 గంట అఫ్కోర్స్ మనం వెళ్ళంటే టీ ఇస్తే టీ తాగేసి మళ్ళీ వెంటనే బండి తీసుకున్నారు. ఈలోపు మన ఫ్రెండ్స్ ఎవరో కలుస్తారు. ఆ టీ టైం షాప్ దగ్గర కలవచ్చు కాక, లేదంటే వస్తున్నప్పుడైనా కలవచ్చు కాక, లేకపోతే ఇంకేదైనా కొత్త ఆలోచనలు వచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు కాక. కేవలం 5 నిమిషాల్లో టీ తాగేసి వచ్చేద్దాం అని చెప్పేసి 10 రూపాయలు ఖర్చుతో మనం బయటకు వెళ్తే విలువైన 1 గంట, గంటన్నర, 2 గంటల టైం పోతుంది. అదే గంట, గంటన్నర, 2 గంటలు నీకోసం నువ్వు ఆలోచిస్తే
ఓకే, టైం కూడా పోతే పోనీయండి, అటువంటి గంటలు కొన్ని వందలు వేస్ట్ అయిపోతున్నాయి, పెద్ద ప్రాబ్లం కాదు సార్ అని చెప్పి మీరు నేను వదిలేవచ్చు కాక, రూ. 10 డోంట్ మ్యాటర్, వదిలేవచ్చు కాక. కానీ ఇలా ఇతరుల మీద మనం ఆధారపడడం అనేది ఎంతవరకు సమంజసం? ఏదో ఒక దశలో ఇంట్లో వాళ్ళు లేరు, ఆ టైంలో మొన్న కోవిడ్ వచ్చిన టైం లాంటిది ఏదైనా అయితే మొత్తం అంతా బంద్ అయిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఎవరి మీద ఆధారపడడానికి ఎవరు లేవు. రూ. 1000 కాదు కదా, 10,000 ఇచ్చినా నీకు టీ దొరికే పరిస్థితి లేకపోతే పరిస్థితి ఏంటి? సో ఇలా ఇతరుల మీద ఆధారపడడం అనేది ఎప్పుడైతే మనం మానేస్తామో, ఎస్ మై డియర్ ఫ్రెండ్, అప్పుడు మన మీద మనకి తెలియని గొప్ప నమ్మకం పెరుగుతుంది. ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకం పెరిగితే మన ఆలోచనలు కూడా అంతకన్నా దృఢంగా ఉత్కృష్టంగా ఉంటాయి. మనల్ని బలమైన వ్యక్తులుగా మార్చుకునే క్రమంలో, ఎస్ మై డియర్ ఫ్రెండ్, క్రియేటివ్ థింకింగ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా అంటే సింపుల్, చాలా సింపుల్ 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 సింపుల్. మనకు వంటలు రాకపోతే చిన్నపాటి ప్రయోగాలు చేస్తే మొదటి ప్రయోగం విఫలం అవ్వచ్చు, కానీ బయట మనం చెప్పుకోం కదా, నేను ఈరోజు వంట చేశాను, మ్యాగీ నూడిల్స్ కూడా నేను వండుకోలేకపోయానని చెప్పి బయట మనం చెప్పుకోం. చాలా మంది మొట్టమొదటి ప్రయత్నంలో మ్యాగీ నూడిల్స్ కూడా మాడిచిన వాళ్ళు చాలా మంది ఉంటారు, గిన్నెకి అంటుకుని ఉన్న వాళ్ళు. కానీ ఆ మొదటి ప్రయత్నం విఫలం కావచ్చు కాక, రెండో ప్రయత్నం, మూడో ప్రయత్నం, నాలుగో ప్రయత్నం. సో మనల్ని మనం బలోపేతం చేసుకోవడానికి, ఇతరుల మీద ఆధారపడకుండా ఉండడానికి క్రియేటివ్ గా ఆలోచించడం అనేది చాలా గొప్ప లక్షణం సార్. అటువంటి క్రియేటివ్ థింకర్స్, దే నెవర్ డిపెండ్స్ అపాన్ ఎనీబడి. అలానే క్రియేటివ్ థింకింగ్ మనకి ఇంకొక ప్రయోజనాన్ని ఏం అందిస్తుందంటే, మనమేంటి అన్న సంగతి మనము నిజాయితీగా తెలుసుకునే అవకాశాన్ని కూడా అది ఇస్తుందండి. చాలా మందికి మనమేంటి అన్న సంగతి వాళ్ళు తెలుసుకోలేరు, తెలియదు కూడా. ఈరోజు మీరు నేను మనందరికి కూడా ఆఫ్ కోర్స్ మనం ఏంటి అన్న సంగతి 100% మనకే తెలియదు. కానీ ఎప్పుడైతే నువ్వు క్రియేటివ్ గా ఆలోచించడం మొదలు పెడతావో, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నీ బలాలు నీకు తెలుస్తాయి, నీ బలహీనతలు తెలుస్తాయి. ఎప్పుడైతే మన బలాలు మనకు తెలిసాయో, మన బలహీనతలు కూడా మనకు తెలిసాయో, బలాల్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం, బలహీనతల్ని వీలైతే కొద్దిగా దూరం పెట్టడానికి ప్రయత్నిస్తాం. అలా దూరంగా పెట్టినప్పుడు నువ్వు ఏ కోణంలో తీసుకున్నా, అది ఆర్థికం కావచ్చు, సామాజికం కావచ్చు, మానసికం కావచ్చు, శారీరకం కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా అన్ని రకాలుగా నువ్వేంటి అన్న సంగతి నీకు అర్థం కాదా? ఖచ్చితంగా అర్థం అవుతుంది. నేనేంటి అన్న సంగతి నాకు అర్థం అవుతుంది, నువ్వేంటి అన్న సంగతి నీకు అర్థం అవుతుంది. ఎందుకంటే నువ్వేంటి అన్న సంగతిని నువ్వు నిజాయితీగా అంగీకరిస్తావు కాబట్టి. మన బలాల్ని మనం గొప్పగా ఊహించుకున్నప్పుడు మనం అంగీకరించాం. నాకు బోల్డ్ అనే బలహీనతలు ఉన్నాయి, నేను దుర్బలుణ్ణి అని చెప్పేసి నీకు నువ్వే అనగదొక్కుని అధపాతాలకు కూరుకుపోయినా నువ్వు అంగీకరించావు. కానీ ఎప్పుడైతే నువ్వు క్రియేటివ్ గా ఆలోచించడం మొదలు పెడతావో, ఎప్పుడైతే నువ్వు క్రియేటివ్ థింకర్ అవుతావో, ఎప్పుడైతే నలుగురికన్నా భిన్నంగా ఆలోచించడం అనేది మొదలు పెడతాడో ఆ వ్యక్తి, ఎస్ మై డియర్ ఫ్రెండ్, హీ నోస్ వాట్ హీఈస్. అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా తెలుసు వాడంటే ఏంటి అన్నది. ఎందుకంటే వాడి బలహీనతల్ని వాడు అంచనా వేస్తాడు, వాడుకున్న బలహీనతల గురించి కూడా వాడు ఒక రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి బలాన్ని ఎక్కువగా ఊహించుకోడు, బలహీనతలను కూడా తక్కువ చేసి చూడ్డు. రెండింటిని చాలా చక్కగా నీట్ గా ట్యాకిల్ చేయడం వల్ల వాడేంటి అన్న సంగతిని వాడే చక్కగా అసెస్ చేసుకుంటాడు, యాక్సెప్ట్ కూడా చేస్తాడు. అలా సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఏ ఒక్కరికైనా ఉంటుందంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, కేవలం క్రియేటివ్ థింకర్స్ గా ఉంటుంది. ఎందుకంటే దే నో వాట్ దే ఆర్. వాళ్ళు ఏంటి అన్న సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి మాత్రమే అటువంటి క్యాలిబర్ ఉంటుంది. సో ఆ శక్తి సామర్థ్యం మనకి రావాలి అంటే వీ షుడ్ థింక్ ఇన్ క్రియేటివ్ వే. నలుగురు వెళ్ళే దారిలో పని చేయొచ్చు కాక, బట్ దానికన్నా మిన్నగా చేసే అవకాశం ఏదైనా ఉందా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ప్రతిదాన్ని చూడాలి, ప్రతి విషయాన్ని. అలా చూడగలిగినప్పుడు, ఎస్ మై డియర్ ఫ్రెండ్, వన్ ఫైన్ మార్నింగ్ నీలో ఆ క్రియేటివ్ థింకింగ్ ఎబిలిటీ అనేది ఖచ్చితంగా ఇట్ విల్ రైజ్. సృజనాత్మకంగా ఆలోచించడం వల్ల మనకు వచ్చే మరొక రకమైన అద్భుతమైన లక్షణం సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండి. కొన్ని సమయాల్లో మనం చేసే పనులు ఏమైనా ఉంటే ఆ పనుల్ని ఎదుటి వ్యక్తులు జడ్జిమెంట్ ఇస్తుంటారు.
అది మంచిది కాదు, ఇది చెడ్డది కాదు, లేకపోతే అది అలా, ఇది ఇలా అని చెప్పి ఆ జడ్జిమెంట్స్ మీద కూడా మనం బేస్ అయిపోతుంటాం. కొన్ని పనులు మనం చేయడానికి సాహసించాం, కొన్ని పనులు చేయడానికి సాహసిస్తాం. మన మనసు చెప్పే మాటను మనం వినం, ఇతరులు ఇచ్చిన తీర్పుల్ని మనం అనుసరిస్తాం. మనకి మేలు చేసే పనులు కొన్ని ఉంటే ఆ పనుల్ని ఇతరులు చెప్పారని చెప్పి చేయడం మానేస్తాం. మనకి కీడు చేసే పనులు ఉంటే ఆ పనులు ఇతరులు చెప్పారని చెప్పి చేయడానికి ప్రయత్నిస్తాం. మనసు వద్దని చెప్తున్నా, ఎందుకంటే నిన్ను నువ్వు నమ్మవు కాబట్టి. ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముతావో, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నీ మనసు నీకు మంచి చేసే పనులనే చేయమని ప్రోత్సహిస్తుంది. నీకు కీడు కలిగే ఏ పనైనా నీ మనసు చేయమని ప్రోత్సహించదు. అలా ప్రోత్సహించినప్పుడు ఎందుకు నువ్వు సొసైటీలో రిఫ్లెక్ట్ అవ్వవు? ఎందుకు నువ్వు సొసైటీలో చిన్న సూర్యుడవు? ఎందుకు నువ్వు వెలుగునివ్వు? ఖచ్చితంగా నువ్వు చిన్నపాటి సూర్యుడవుతో నువ్వు వెలుగుని ఇస్తావని. అలానే నెక్స్ట్, ఈ క్రియేటివ్ థాట్స్ వల్ల, క్రియేటివ్ థింకింగ్ వల్ల మనకు వచ్చే మరొక అద్భుతమైన గుణం ఏంటంటే, మనం ఓపెన్ మైండెడ్ గా ఉండడం మొదలెడతామని. ఏంటి సార్ ఓపెన్ మైండ్ గా ఉండడం అంటే? ఏది గుడ్డిగా నమ్మం, ప్రతిదీ తెల్ల పేపర్ లాగే చూస్తాం. ఆ తెల్ల పేపర్తో ఎన్ని రకాలుగా మనం పనులు చేయొచ్చు. ఫర్ సపోజ్ మన దగ్గర ఒక వైట్ షీట్ ఉంటే ఆ వైట్ షీట్ ని రకరకాలుగా వినియోగించుకోవచ్చు. చిన్నపిల్లలకి ఇస్తే అదే వైట్ షీట్ పడవ చేసుకొని ఆడుకుంటాడు. ఇంకో పిల్లాడికి ఇస్తే దాని మీద పిచ్చి రాతలు రాస్తాడు. ఇంకోటికి ఇస్తే మొత్తం చింపేసి వాడి మీద వాడే జల్లుకుంటాడు. నేను రాజుని అని చెప్పేసి వాడి మీద వాడే తలంబరాలు జల్లుకొని ఆడుకుంటాడు. ఇంకోటికి ఇస్తే దాని మీద మంచి పెయింట్ వేస్తాడు. ఇంకోటికి ఇస్తే నులిపేసి బయట చెత్త కుప్పలో పడేస్తాడు. కొంతమంది చిత్తు కాగితంగా రఫ్ గా కొడతారు. కొంతమంది నీట్ గా అందమైన ఒక మంచి పోయిటరీ దాని మీద రాస్తారు. మరికొంతమంది దాన్నే తమ జీవితంలో భవిష్యత్తులో సాధించబోయే గొప్ప గొప్ప లక్ష్యాల్ని గుర్తు పెట్టుకోవడానికి దాన్ని ఒక అద్భుతమైన వీలునామా కింద రాసుకొని జేబులో పెట్టుకుంటారు. ఇదే తెల్ల కాగితం తమ జీవితాన్ని గుర్తించేటట్టు ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేయడానికి వీలునామా రాసుకున్న వాళ్ళు ఉన్నారు, చిత్తు కాగితాలకి తీసి పారేసిన వాళ్ళు ఉన్నారు. సో అలా మనం ఓపెన్ మైండ్ గా ఉండడం వల్ల ప్రతి పనిని రకరకాల దృక్కోణాల్లో చూడడం మొదలు పెడతాం. రకరకాల దృక్కోణంలో చూడడం వల్ల, ఎస్ మై డియర్ ఫ్రెండ్, దానికి ఎన్ని రకాల సొల్యూషన్స్ ఉన్నాయో, ఎన్ని రకాల సాల్వేషన్స్ ఉన్నాయో అన్నిటినీ మనం ఆలోచిస్తాం, ఆలోచించడానికి ముందుకు దూకుతాము. అలా ఓపెన్ మైండ్ గా ఉండడం వల్ల మనలో విభిన్న రకాలైన ఆలోచనలు ఎప్పటికప్పుడు పుడతాయి. అది ప్రతిరోజు సూర్యుడు వచ్చి మనల్ని ఎలాగైతే నిద్ర లేపుతాడో, ఈ క్రియేటివ్ థింకర్స్ కూడాను ప్రతి పనిని అలా ఓపెన్ మైండ్ గా ఉండడం వల్ల ఆలోచనలు వచ్చి వాళ్ళని తట్టి లేపుతా ఉంటాయి. తట్టి లేపి ఈ పని నువ్వు చేయడానికి, ఈ పనిని ఈ విధంగా చేయడానికి ఒక సహేతుకమైన కారణం ఉందని చెప్పి ఆ కారణాన్ని నీకు వ్యక్తీకరిస్తుంటాయి. సో అలా సహేతుకమైన కారణాన్ని మీరు పసిగట్టినప్పుడు, అలాంటి సహేతుకమైన కారణాన్ని మీరు కనుగొన్నప్పుడు, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎందుకు మీ జీవితం విలువైందిగా మారదు? ఓపెన్ మైండ్ గా ఉండడం వల్ల ఇన్ని అద్భుతమైన లక్షణాలు మనలో పెంపుతున్నప్పుడు, ఒక సమస్యని రకరకాల దృక్కోణాల్లో చూడగలిగినట్టు విభిన్న రకమైన ఆలోచనలు మనల్ని ప్రతిరోజు సూర్యుడు మనకి ఎలాగైతే ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా అలానే ఈ ఆలోచనలన్నీ ఎటువంటి ప్రతిఫలం లేకుండా నిన్ను ఒక మంచి ఉన్నతమైన గొప్ప వ్యక్తిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎందుకు నీ జీవితానికి కొత్త విలువ రాదు? డ్యామ్ షూర్ గా కొత్త విలువ వస్తుంది. ఆ కొత్త విలువ అనేది నీ జీవితానికి ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉంటుంది. అలానే నెక్స్ట్ ఫిఫ్త్ వన్, క్రియేటివ్ థింకింగ్ బ్రింగ్స్ అవుట్ యువర్ హిడెన్ టాలెంట్స్. నీలో దాగి ఉన్న, అంతర్లీనంగా దాగి ఉన్న టాలెంట్స్ ఏవైతున్నాయో ఆ టాలెంట్స్ అన్నిటినీ అది బయటపడుతున్నాయి. ఎస్, ప్రతి ఒక్కరిలోన అటువంటి టాలెంట్స్ అనేవి ఉంటాయా అంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఉంటాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు మీకు మీలో ఉన్న టాలెంట్ తెలియకపోవచ్చు కాక, నాకు నాలో ఉన్న టాలెంట్ తెలియకపోవచ్చు కాక, కానీ ప్రతి ఒక్కరిలో కూడా
అంతర్లీనంగా ఏదో ఒక ప్రతిభ ఖచ్చితంగా దాగి ఉంటుంది. ప్రతిభ లేని వారు అంటూ ఈ సృష్టిలో ఎవ్వరూ లేరండి. అదేంటి సార్ అలాగంటారు? మా వీధిలోనే ఒక పిచ్చోడు ఉన్నాడు. ఆడికేం వచ్చని? వాడికి ఏమి రాదని నువ్వు అనుకుంటున్నావు. పిచ్చోడైతే మాత్రం వాడికి మైండ్ లేదా? నువ్వు చేయలేని పని కూడా బహుశా వాడు చేసి ఉండొచ్చేమో, చేయగలడేమో. నీకు తెలుసా? నీకే పనులు వచ్చాయో అన్న సంగతి నీకు తెలుసా? నాకు అన్ని పనులు వచ్చన్న సంగతి మనకి తెలిసినప్పుడు అప్పుడు ఆ వ్యక్తికి మనం పరీక్ష పెట్టొచ్చు. కానీ మనకేం పనులు వచ్చు, మనం ఏం చేయగలుగుతామో, మన ఐక్యం ఎంత ఉందో మనకి పూర్తిగా అవగాహన లేనప్పుడు ఎదుటి వ్యక్తిని ఎందుకు తక్కువగా చేసి మనం మాట్లాడడం? ఈ సృష్టిలోని ఏ ఒక్క వ్యక్తికి హిడెన్ టాలెంట్ లేదంటే అది ఒప్పుకోలేని ఒక సత్యం అని. ఒప్పుకోకూడదు కూడా. ప్రతి ఒక్కరికి హిడెన్ టాలెంట్స్ ఉంటాయి. ఆ హిడెన్ టాలెంట్స్ అనేవి ఎప్పుడైతే నువ్వు క్రియేటివ్ గా ఆలోచిస్తుంటావో అప్పుడు నీ కొత్త అవకాశాలని అవే తీసుకొస్తా ఉంటాయి. అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు నీలో ఉన్న ఆ అంతర్గత ప్రతిభ ఖచ్చితంగా బయటపడుతుంది. ఎలా బయటపడుతుంది అంటే, ఫర్ సపోజ్ ఒక పిల్లాడు లేదా మనం చాలా పిరికోలం. ఈవెన్ బల్లిని చూసినా భయపడతాం, కాక్రోచ్ని చూసినా భయపడతాం. అంత పిరికి వాళ్ళం. లైట్ వేస్తే గానీ మన పడుకునే బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ లో కూడా మనం వెళ్ళలేము. మన బెడ్ పక్కనే స్టేర్ కేస్ ఉంటే ఆ స్విచ్ ఆన్ చేసుకుని లైట్ వెలిగిన తర్వాత అమ్మయ్య అని చెప్పి అప్పుడు లేచి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళే ముందు అక్కడ బయట స్విచ్ చేసుకుని లోనకి వెళ్ళి ఇలా చూసుకొని వెళ్తాం. మన ఇంట్లోనే మన బాత్రూమ్ లోకి వెళ్ళడానికి భయపడే రకం మనం, ఫర్ సపోజ్ అనుకోండి. అటువంటి వాళ్ళు మనం ఎక్కడైనా ఒక విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడికి ఏదైనా ఒక యానిమల్, వైల్డ్ యానిమల్ వస్తే దాన్ని ప్రతిఘటించే చిన్నపాటి ధైర్యమైనా తెచ్చుకోమా? అఫ్ కోర్స్ ఆ ప్రయత్నంలో మనం గెలవచ్చు, గెలకపోవచ్చు. మనం ఎప్పుడో అలాగే నడుచుకుని వెళ్తున్నాం ఎక్కడో, అది కొత్త ఏరియా, మనకి తెలియదు, దారిలో తప్పిపోయాం. మనం అయితే భయం, మన ఇంట్లోనే బయటకు వెళ్ళాం, మనం భయం అటువంటి. కొత్త ఏరియాకి వెళ్తే కొత్త ఏరియాలో మనం తప్పాం. మనతో పాటు వచ్చే వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు, మనం తప్పాం. మనం దారి తప్పి ఇంకో కోట్లు వెళ్ళినప్పుడు అడవిలోకి వెళ్ళిపోయాం, చిన్నపాటి అడవిలోకి. అలా వెళ్ళేసరికి అలా కొంచెం దూరం వెళ్ళి భయపడుతూ అలా అక్కడ ఉండిపోతుంది కదా, భయపడుతూ అలా వెళ్తున్నప్పుడు దారిలో ఒక పులి వచ్చింది. ఏం చేస్తామండి? నిజానికి మనం పిరికి వాళ్ళం, బల్లిని చూసి కూడా భయపడే వాళ్ళం మనం. మరి పులి ఎదురుకు వచ్చింది, ఏం చేస్తాం? ఈ రోజుతో నా జీవితం ఇంతే అని చెప్పేసి అక్కడ పడుకుని పోతామా? వచ్చి తినేయమ్మా అని చెప్పేసి చుట్టూ ఏదైనా అవకాశం ఉందని ఎదుగుతామా? ఖచ్చితంగా చుట్టూ ఏదైనా అవకాశం ఉందా అని ఎదుగుతామని. అలా అవకాశం ఎతికినప్పుడు ఆ చుట్టుపక్కల బోల్డ్ చెట్లు ఉంటే ఆ చెట్లు ఎక్కితే మనం సేఫ్ అయిపోవచ్చు. కానీ చెట్టు ఎక్కడం మనకి రాదు. సో ఆ ఛాన్స్ లేదు. అక్కడ తప్పించుకోవాలంటే కేవలం దాంతో నువ్వు యుద్ధం చేయాలి, ప్రతిఘటించాలి ఎంతో కొంత. అటువంటిప్పుడు ఆశావాద దృక్పథం ఉన్న మనం, ఏ ఒక్కడు ఆశావాద దృక్పథం లేనివాడు ఎవడు ఉండడు. ప్రతి ఒక్కడికి ఎంతో కొంత ఆశ ఉంటుంది. సో బల్లిని చూసి భయపడే మనం కూడా పులి వస్తే ఎదురుపడినప్పుడు దానితో పోరాడడానికి ప్రయత్నిస్తామండి. అఫ్ కోర్స్ ఆ ప్రయత్నంలో మనం ఓడిపోతాం అన్న సంగతి మనకి తెలియచ్చు కాక, ఎందుకు దాన్ని ఎదిరించేంత బలం మన దగ్గర లేకపోవచ్చు కాక. కానీ నువ్వు ప్రతిఘటించవా? ఖచ్చితంగా ప్రతిఘటిస్తావు. ఆ ప్రతిఘటించినప్పుడు ఒకవేళ మనకి భూమి మీద నూకలు ఉంటాయి, ఆ చుట్టుపక్కల ఏదో రాయి దొరికింది, అది నీ మీదకి వస్తున్నప్పుడు రాయిచ్చి కొట్టావు, ఆ రాయి నేరుగా వెళ్ళి దాన్ని కళ్ళకు తగిలింది అనుకోండి, నువ్వు స్కిప్ అయ్యే అవకాశం నీకు దొరుకుతుంది. లేదు చుట్టుపక్కల ఎతికావు, ఎక్కడ నీకు చిన్న ఒక కర్రపుల్ల దొరికింది, కొంచెం బలంగా ఉన్న కర్రపుల్ల, అది ఆ పులిని ఏమీ చేయలేదని సంగతి నీకు తెలుసు, ఆ పులికి తెలుసు. కానీ ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. ఏమో
అన్న చిన్నపాటి ఆశతో ఆ కర్రను పట్టుకొని దాన్ని అదిలించడానికి బెదిరించడానికి ప్రయత్నించావు. కానీ అది లొంగల నీ మీదకి ఒక్కసారి దుమికింది. ఆ దుముకినప్పుడు బహుశా నువ్వు ఆ కర్రని ఇలాగే పట్టుకున్నప్పుడు ఆ కర్ర దాని గొంతులో దిగబడితే నువ్వు స్కిప్ అవ్వచ్చు కదా. ఆ ప్రయత్నం చేయమా? చేస్తాం. ఆఫ్ కోర్స్ మనం చిన్నపాటి ఆశావాద దృక్పథం మనకు ఉంది కాబట్టి, ఈవెన్ మనం చాలా బలహీనమైన మనస్కులు అయినప్పటికీ, బల్లిని చూసి భయపడిన వాళ్ళం అయినప్పటికీ, సమయం సందర్భం వచ్చినప్పుడు నీలో దాగి ఉన్న తెగింపు ధైర్యం అనేది నువ్వు అంతో ఎంతో చూపిస్తావు. అలా చూపించినప్పుడు ఆఫ్ కోర్స్ అది నీకు వర్కౌట్ అయితే ఇటువంటి సిచ్యువేషన్ లో నువ్వు బయటపడతావు. వర్కౌట్ కాకపోతే పులికి ఆహారం అయిపోతావు. కానీ ఎదిరించకుండా ప్రతిఘటించకుండా మాత్రం నువ్వు సరెండర్ అవ్వు. ఎస్ మై డియర్ ఫ్రెండ్, అలానే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరిలోన అంతర్గతంగా చాలా ప్రతిభ దాగి ఉంది. ఆ ప్రతిభ ఎప్పుడు బయటపడుతుంది అంటే డూ ఆర్ డై అనే పరిస్థితి నీకు వచ్చినప్పుడు. డూ ఆర్ డై అనే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీలో ఉన్న ప్రతిభ బయటపడుతుంది. అటువంటి సందర్భం మన జీవితంలో వచ్చినప్పుడు, అటువంటి సంఘటన మనల్ని తరచి ప్రశ్నిస్తున్నప్పుడు, అప్పుడు ఎస్ మై డియర్ ఫ్రెండ్, నీలో ఉన్న ఆ హిడెన్ టాలెంట్ నువ్వు గుర్తిస్తావు. ఆ హిడెన్ టాలెంట్ గుర్తించడానికి అప్పుడు నీకు వచ్చిన సమస్య నువ్వు 10 కోణాల్లో విశ్లేషించడం వల్ల మాత్రం నీలో ఉన్న ఆ ప్రతిభ బయటపడుతుంది. సో నీలో ఉన్న హిడెన్ టాలెంట్స్ గుర్తించాలనుకుంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్, యూ షుడ్ బి మోర్ క్రియేటివ్ అండ్ యూ షుడ్ బికమ్ మోర్ క్రియేటివ్. నువ్వు క్రియేటివ్ గా ఆలోచించాలి, క్రియేటర్ కావాలి. అలా క్రియేటర్ గా అయినప్పుడు నీలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభ ఖచ్చితంగా బయటకు వస్తుందండి. అలానే క్రియేటివ్ థింకింగ్ మనకి మేలు చేసే మరొకటి ఏంటంటే, దోస్ పర్సన్స్ హూ ఆర్ క్రియేటివ్, ఎవరైతే క్రియేటివ్ అయ్యి ఉంటారో అటువంటి వ్యక్తులు వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద బాక్స్. అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే అందరూ ఆలోచించే దానికన్నా ఒక మెట్టు పైకి. ఫర్ సపోజ్ ఈరోజు మనం సినిమాలు కూడా చాలా చాలా చూస్తున్నాం. అందరూ డైరెక్టర్లే, బట్ ఎస్ఎస్ రాజమౌళి అవుట్ ఆఫ్ ద బాక్స్, ప్రశాంత్ నీల్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అందరూ డైరెక్టర్లే, అందరు సినిమాలు హీరోలోనూ, అందరు సినిమాలు హీరోయిన్లోనూ, అందరు సినిమాల్లోనూ విలన్స్ ఉన్నారు. బట్ ఇలా మనం కొంతమంది పేర్లు చెప్పుకుంటున్నాం. ఆ కొంతమంది వాళ్ళ ఆలోచన విధానం అవుట్ ఆఫ్ ద బాక్స్. అందరం ఒక గడిలో కూర్చుంటే ఇలా గడి దాటి, అఫ్ కోర్స్ ఇలా గడిలో ఉండొచ్చు కాక, కానీ ఈ ఆలోచన మాత్రం ఆ రూమ్ లో ఉండవు, ఆ రూమ్ దాటి. అలా తమ పరిధిని మించి ఆలోచించడం వల్ల ఎస్ మై డియర్ ఫ్రెండ్, దే డిడ్ వండర్స్. వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. కేవలం సినిమాల గురించి ఎందుకు చెప్పాలి సార్ అంటే, ఇవి మన కళ్ళెదురుగా కనబడుతున్నాయి. ఇలా కాకుండా వండర్స్ క్రియేట్ చేసిన వాళ్ళు చాలా మందిని మనం చూసాం. చెప్పుకోవాలంటే కొన్ని వందల వేలు. అది ఫేస్బుక్ జుకర్బర్గ్ కావచ్చు, లేదంటే ఎలన్ మస్క్ కావచ్చు, జాక్ మా కావచ్చు, లేదు మన దగ్గరకు వస్తే నిన్న కాక మొన్న మనం చూసే వేటు ఎస్ఎంఎస్ కావచ్చు. ఇలాగా చాలా చాలా స్టార్టప్ల గురించి మనం విన్నాం, చూసాం. అంటే నలుగురు ఆలోచించే దానికన్నా అవుట్ ఆఫ్ ద బాక్స్, ఆ గడి దాటి వాళ్ళు ఆలోచించారు కాబట్టి ఈవెన్ 100 రూపాయలతో కంపెనీ స్టార్ట్ చేసి కూడా $100 మిలియన్ అంతకు మించికి స్థాయికి వాళ్ళు చేరగలిగారు. ఫ్లిప్కార్ట్ మన కళ్ళెదురుగా పుట్టింది. అఫ్ కోర్స్ మనకి అమెజాన్ గురించి తెలియకపోవచ్చు, అది ఎక్కడో పుట్టింది. ఫ్లిప్కార్ట్ మన కళ్ళెదురుగా పుట్టిందండి. ఈ రోజు వాళ్ళ సంపద కొన్ని వేల కోట్లు. అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళ ఆలోచన ఎలా వచ్చింది? నలుగురు వెళ్లే దారిలో కాకుండా కొంచెం విభిన్నంగా ఆలోచించారు. అలా అవుట్ ఆఫ్ ద బాక్స్ గా మనల్ని ఆలోచింప చేస్తుంది క్రియేటివిటీ. ఎందుకంటే మనం చిన్నపాటి సంతృప్తికి లొంగం కాబట్టి. ఆర్డినరీ పీపుల్ వాళ్ళకి ఏ మాత్రం వాళ్ళు చేసే పని ఎంత పెద్దదైనప్పటికీ దాంట్లో అంతో ఎంతో సక్సెస్ వాళ్ళు చూస్తే దే ఫెల్ట్ దెమ్సెల్వ్స్ సమ్వాట్ సాటిస్ఫాక్షన్. వాళ్ళు ఎంత పెద్ద పని చేసినా దాంట్లో చిన్నపాటి ప్రతిఫలం వచ్చినా వాళ్ళు సంతృప్తిగా నేను చేశామనుకుంటారు. బట్ దీస్ పర్సన్స్ యూ లైక్, ఎవరైతే క్రియేటివ్ గా ఆలోచిస్తారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తారు కాబట్టి
వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్కి వాళ్ళు రీచ్ అవ్వకుండా ఉంటారు. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అనే తలంపుతో తన మనసులో ఉన్న సంతృప్తి అవుతుంది, ఆ సంతృప్తిని సంతృప్తి పరచడానికి, అంటే వాళ్ళలో ఉన్న సాటిస్ఫాక్షన్ లెవెల్ని వాళ్ళు సాటిస్ఫై చేయడానికి, రీచ్ అవ్వడానికి ఇంకా 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 అని ఆలోచించడం వల్ల, ఎస్ మై డియర్ ఫ్రెండ్, దే బికేమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకర్స్ అండి. అలా మనం అవ్వగలిగితే, మారగలిగితే, ఒక పనిని ఒక కోణంలో కాకుండా 100 కోణాల్లో మనం చేయడానికి ప్రయత్నిస్తే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎందుకు నీకు సొసైటీలో గుర్తింపు రాదు? ఎందుకు నువ్వు ఐకాన్ ఆఫ్ ద సొసైటీ కావు? ఖచ్చితంగా ఐకాన్ అవుతావు. ఎందుకంటే నీకు నీ ఆలోచనకి ముగింపు, అంతం అనేది ఉండదు కాబట్టి. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే, చదువుకున్నంతకాలం బాగా చదువుకుంటున్నాం, ఆఫ్టర్ దట్ జాబ్ సెట్ చేసాం, వచ్చేసింది, ఆఫ్టర్ దట్ క్వశ్చన్ మార్క్, అంటే మన సంతృప్తి లెవెల్ ఎక్కడితో ఆగిపోయింది. కానీ మనతో పాటు జాబ్ చేసిన వాళ్ళు చాలా మంది, ఆఫ్ కోర్స్ మనలాగే టీచర్లు కావచ్చు కాక, ఆ తదుపరి గ్రూప్స్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ తదుపరి సివిల్స్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ తదుపరి ఇంకా 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 అంటే మిగతా వాటికి వెళ్ళకపోయినా టీచింగ్ కమ్యూనిటీలో ఉన్నప్పటికీ తమ యొక్క డిగ్రీస్ ని, క్వాలిఫికేషన్స్ పెంచుకొని రకరకాల ఫ్రీలాన్సింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ మెంటాలిటీ మనం మెయింటైన్ చేయగలిగితే, ఆ రకంగా మనం ఆలోచనల పరిధిని మనం విస్తరించుకోగలిగితే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నీ జీవితానికి ఖచ్చితంగా ఒక మంచి విలువ ఉంటుంది ఈ సొసైటీ. అయితే ఇంకొక అద్భుతమైన ప్రయోజనం మనం ఎలా కలుగుతుంది క్రియేటివిటీ వల్ల అంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, దోస్ పర్సన్స్ హూ ఆర్ మోర్ క్రియేటివ్, దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ ఇన్ ఏ గుడ్ మేనర్ అండి. ఎవరైతే క్రియేటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఈ సొసైటీలో తను ఏమైతే చెప్పాలనుకున్న విషయాన్ని, తను ఏ ఫీలింగ్స్ అయితే వ్యక్తపరచాలనుకున్నారో ఆ ఫీలింగ్స్ ని అంతే అందంగా, స్పష్టంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎలా సార్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే, మనం మన జీవితాల్లో చాలా సార్లు మనలో ఉన్న ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసి ఉండవచ్చు కాక, అఫ్ కోర్స్ మన టీనేజ్ లో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు. కానీ ఎవరైతే ఒక పనిని గురించి శ్రద్ధగా ఆలోచిస్తారో, ఆ పని పట్ల శ్రద్ధ వహిస్తారో, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎప్పుడు మనం శ్రద్ధ తీసుకుంటే ఆ పనిని మరికొంచెం అందంగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో మన భావాలను వ్యక్తీకరించాలి, అద్భుతంగా స్పష్టంగా వ్యక్తీకరించాలంటే వీ షుడ్ బి క్రియేటివిటీ అండి. మనం క్రియేటివ్ గా ఉండాలి, మనలో ఉన్న క్రియేటివిటీని పెంచుకోవాలి. అండ్ అట్ టైం లాస్ట్ 8th వన్ అండి, ఎప్పుడైతే మనం క్రియేటివిటీగా ఉండడానికి ప్రయత్నిస్తామో, క్రియేటివ్ థింకర్ గా మనం మారడానికి ప్రయత్నిస్తామో, ఎప్పుడైతే ప్రతి పనిని క్రియేటివ్ గా ఆలోచిస్తామో, ఎస్ మై డియర్ ఫ్రెండ్, యూ బికమ్ మాస్టర్ ఆఫ్ ఆల్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ అండి. మనం ఎటువంటి కష్టతరమైన పరిస్థితులైనా ఎదుర్కొనే సత్తా ఉన్న అద్భుతమైన ఘనాపాటివి నువ్వు అవుతావు. ఎందుకంటే సమస్య అనేది నీకు పెద్ద విషయం కాదు. ఎందుకంటే నీ కళ్ళెదురుగా ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకి 10 రకాల సొల్యూషన్స్ ఎతకగలిగే సత్తా నీకు ఉంటుంది కాబట్టి, ఎటువంటి క్లిష్టతరమైన, ఎటువంటి కఠిన సమస్య అయినా ఇట్ డజంట్ బాదర్ యూ, అది ఎప్పుడు నిన్ను బాధ పెట్టదు. ఎందుకంటే యు ఆర్ ద మాస్టర్ టు దట్ ప్రాబ్లం. ఎందుకంటే ఆ సమస్యకి నువ్వు యజమాని, అది నీకు బానిస అవుతుంది తప్ప నువ్వెప్పుడు దానికి బానిస కావు. సో మనం సమస్యలకి బానిసలం కాకుండా ఉండాలి, సమస్య మన చేతుల్లో ఉండాలి, సమస్య అవసరమైతే మన కాలు కింద నలుసులాగా ఉండాలి అంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, క్రియేటివ్ థింకింగ్ మనలో అలవాటు చేసుకోవాలా. మనలో సహజాతంగా ఉన్న క్రియేటివిటీని మనం సానబెట్టుకోవాలి. సో మనలో ఉన్న క్రియేటివిటీ సానబెట్టుకోవాలనుకుంటున్నాను, సానబెట్టాలి అని మీరు చెప్తున్నారు సార్, బాగుంది. అసలు ఉందా లేదా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అంటే, ఉందా లేదని అనుకునే ఆ అనుమానమే మీకు వద్దండి. ఎవరి వన్ బోర్న్ క్రియేటివ్, ప్రతి ఒక్కడు పుట్టుకతోనే సృజనాత్మకత కలిగిన వ్యక్తే.
అయితే ఆ సృజనాత్మకతని తను పెంచబడిన పరిసరాల వల్ల లేకపోతే ఇతరత్ర వల్ల మనం మరుగున పెట్టేస్తున్నాం అని చెప్పి స్టార్టింగ్ చెప్పుకున్నాం. సో అలా ఈ క్షణం వరకు మరుగు పెట్టబడిన మన సృజనాత్మకతని ఈ క్షణం నుంచైనా మనం మెరుగుపరుచుకోవాలనుకుంటే, మనలో ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు క్రియేటివ్ థింకింగ్ వల్ల ఉండడం వల్ల, పైన చెప్పిన 8 అద్భుతమైన అడ్వాంటేజెస్ మనకి వాటి వల్ల ఉండడం వల్ల, మరి ఆ క్రియేటివిటీని మనం డెవలప్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి సార్ అంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, మనం ఎప్పుడైనా క్రియేటివిటీని మనలో డెవలప్ చేసుకోవాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు టేక్ రిస్క్ తీసుకోవడానికి నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండు. ఎప్పుడైతే నువ్వు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటావో ఖచ్చితంగా నువ్వు సాహసాలు చేస్తావు. ఏంటి సార్ రిస్క్ తీసుకోవడం అంటే, మొసల్లో ఉన్న సరస్సులో గెంతాలా అని అడగండి, పుల్లున్న బోన్లోకి వెళ్ళాలా, అది సాహసం కాదండి, అది దుస్సాహసం. సాహసం అంటే మీన్స్ ఎటువంటి కఠినమైన పరిస్థితులైనా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం. ఏమో కొన్ని సమయాల్లోన వెనక నుంచి డైనోసార్లు మనల్ని ఎంట పెడుతున్నాయి, కిందని చిన్నపాటి నది ఉంది, ఆ నదిలోన పెద్ద పెద్ద మొసళ్ళు ఉన్నాయి, అవతలకి వెళ్ళిపోతే రిస్క్ లేదు అనుకున్నప్పుడు ఎక్కడున్నా నువ్వు డైనోసార్ కి బలైపోతావు. కిందకి దిగినా ఏమో, ఎక్కడుంటే ఖచ్చితంగా డైనోసార్ కి బలైపోతావు. ఒకవేళ ఆ సరస్సులోకి దిగితే, నదిలోకి దిగితే మైట్ బి స్కిప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే బహుశా నిన్నే మొసలి చూడకపోతే నువ్వు అవతల ఒడ్డుకి సేఫ్ గా చేరిపోతావు. చూస్తే డైనోసార్ బదులు ఇక్కడ మొసలికి ఆహారం అయిపోతుంది. ఆహారం అవడం అనేది తప్పదు. ఆహారం అయిపోవడం తప్పదు అని తెలిసినప్పుడు రిస్క్ తీసుకోవడానికి ఏంటి, మైట్ బి 1% అనే ఛాన్స్ ఉంటుంది కదా, ఇక్కడైతే 1% కూడా ఉండదు కదా. సో మై డియర్ ఫ్రెండ్, మనం క్రియేటివ్ గా ఆలోచించాలి, క్రియేటివ్ థింకర్స్ కావాలి, మన యొక్క ఆలోచన పరిధి పెరగాలి. ఒక సమస్యని 100 రకాలుగా మనం ఆలోచించాలనుకుంటే వీ షుడ్ ఎవర్ ఫీల్ ఫ్రీ టు టేక్ రిస్క్ అండి. మనం ఎప్పుడు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా రిస్క్ తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు రిస్క్ లో ఉన్న మజా మనకి అత్యంత ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే నీకు ధైర్యం వస్తుందో సమస్యను చూసి నువ్వు భయపడవు. ఎప్పుడైతే నువ్వు సమస్యను చూసి భయపడవో దాంతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తావు. ఎప్పుడైతే నువ్వు ఆడుకోవడానికి ప్రయత్నించావో, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నీలో ఉన్న బెరుకు, సంశయము, ఇతరత్ర ఆ లక్షణాన్ని పోతాయి. దాని మీద అజమాయిష్ చేయడానికి ప్రయత్నిస్తావు, సమస్యని సారీ చేయడానికి ప్రయత్నిస్తావు. సమస్యని సారీ చేయాలంటే నీకు ఆ ఒట్టు ఒడుపు తెలియాలంటే నువ్వు సమస్యని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నావో ఆ సమస్యకి 10 రకాల పరిష్కారాలను చెప్తావు. సో దానికోసం నువ్వు ఎప్పుడు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలానే ఎవర్ రెడీ టు ప్లే అంటే ఆడుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేనికోసం ఆడుకోవడం అంటే, నీకు ఎటువంటి కఠినతరమైన సిచ్యువేషన్స్ ఎరైజ్ అయినా, అఫ్ కోర్స్ నీకు ఊపిరి కూడా తీసుకోలేని అత్యంత జిగుప్సాకరమైన పరిస్థితుల్లోకి నువ్వు నెట్టవేయబడినా ఎప్పుడు నీలో ఉన్న ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలంటే దాంట్లో ఫన్ ఎతకండి. ఎవరు రెడీ టు ప్లే అంటే మీన్స్ ప్రతి సమస్యని ఆటలాగా తీసుకోండి. ఆటలాగా తీసుకున్నప్పుడు దాన్ని భూతంలాగా మనం చూడం. ఎప్పుడైతే భూతంలాగా చూడమో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటది. ఎప్పుడైతే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటే, రైట్ మై డియర్ ఫ్రెండ్, నీ మైండ్ ఫ్రీజ్ అవ్వదు. ఎప్పుడు నీ మైండ్ ఫ్రీజ్ అవ్వదో అప్పుడు ఆటోమేటిక్ గా నీలో ఉన్న ఆ తెలివితేటలు, నీలో ఉన్న క్రియేటివ్ థింకర్ బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. థర్డ్ వన్, నీలో క్రియేటివిటీ డెవలప్ అవ్వాలంటే యూ ఎవర్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వై. నువ్వెప్పుడు నువ్వు అడుక్కో ఎందుకు అని. నువ్వు దేన్ని చూసినా
నీ మనసులో మొట్టమొదట వేసుకునే ప్రశ్న ఎందుకు అన్న ప్రశ్న నువ్వు వేసుకోగలిగితే, ఎందుకు అన్న ప్రశ్న నువ్వు వేసుకున్నావు అంటే అక్కడ కేవలం అది ప్రశ్నే కాదండి, ఆ ప్రశ్న వెనక్కి నీలో ఉన్న క్యూరియాసిటీ, నీలో ఉన్న తెలుసుకోవాలనుకున్న జిజ్ఞాస, వాట్ నాట్, ప్రతిదీ అక్కడ రిఫ్లెక్ట్ అవుతా ఉంటాం. ఇది ఇలా ఎందుకు అన్న మాట మనం చిన్నప్పుడే చేస్తామండి. ఎట్ ది ఎర్లీ ఏజ్ లోనే మనం చేస్తున్నాం. మన చేతికి బొమ్మ ఇస్తే మనం ఇరిపాం. మనం మన పిల్లలకి బొమ్మలు ఇస్తే వాళ్ళు కూడా ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. అలా ఎందుకో అని అద్భుతంగా ఆలోచించగలిగిన పసి మొగ్గల్ని మనమే చిదిమేస్తున్నాం, ఆ క్రియేటివ్ని చంపేస్తున్నాం. సో ఇప్పటికైనా మనలో అట్లీస్ట్ క్రియేటివిటీ మనం డెవలప్ చేసుకోవాలనుకుంటే, ఏ పని మీరు చూసినా, ఏ పని మీరు చేసినా, ఏ పని మీరు నేర్చుకున్నా, మీరు ఎటువంటి కొత్త స్కిల్ డెవలప్ చేసుకోవాలనుకున్నా, మీ కంటితో చూసే ప్రతిదాన్ని ఎందుకు అని క్వశ్చన్ చేయండి. మీ చెవితో ఉన్న ప్రతిదాన్ని ఎందుకు అని క్వశ్చన్ చేయండి. మీ నాలికతో తీసుకున్న ప్రతిదాన్ని ఎందుకని క్వశ్చన్ చేయండి. ఇది అదని కాదండి, జ్ఞానం అనేది కేవలం పంచేంద్రియాల ద్వారా మాత్రమే మనం స్వీకరిస్తాం. ఆ పంచేంద్రియాల ద్వారా వచ్చే ప్రతి జ్ఞానాన్ని మీరు ప్రశ్నించండి. ప్రశ్నిస్తే మై డియర్ ఫ్రెండ్, క్రియేటివిటీ 10 కాదండి 100 రెట్లు పెరుగుతుంది. ఆ నెక్స్ట్, ఏ పని మీరు చేయడానికి ప్రయత్నించినా మీకున్న ఐడియాని గ్రేటర్ దెన్ లార్జర్ స్కేల్లోన ఆలోచించడానికి ప్రయత్నించండి. ప్రతి సమస్య కావచ్చు, సమస్యలు ఎట్లేవు, కొత్తగా ఒక పని చేయాలనుకుంటున్నాం, లేకపోతే మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు, వాట్ నాట్, ఏదైనా మీ మైండ్లోకి ఒక ఆలోచన వస్తే, ఆలోచన అనేది ఆలోచన అని 4 అక్షరాలే కానీ దాని పరిధి ఇంత 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 అని చెప్పడానికి ఎవడి వల్ల సాధ్యం కాదు. మీ ఆలోచన పరిధి ఇంతని మీరు అనుకుంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, దాన్ని ఇంతలా ఆలోచించడానికి ప్రయత్నించండి. మీ ఆలోచన పరిధి ఇంత అనుకుంటే దాన్ని ఇంతలా ఆలోచించడానికి ప్రయత్నించండి. మీ ఆలోచన పరిధి ఈ భూమండలం అంతని మీరు భావిస్తే విశ్వం అంతా ఆలోచించండి. అంటే గ్రేటర్ దెన్ లార్జర్ అంటే అన్నిటికన్నా పెద్దది, పొడవైంది అని మనం చిన్నప్పుడు ఏదో చదువుకున్నాం. పొడవైన నది, నైలు నది, ఇలా అలా ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అని ఏదైతే చెప్పుకున్నామో అదే ఎత్తైంది, పొడవైంది అని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకుంటున్నామే, దానికి మించి ఆలోచించండి. గ్రేటర్ దెన్ లార్జర్ స్కేల్లో మీ ఆలోచనని మీరు ఆవిష్కరించుకోగలిగితే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, క్రియేటివిటీ అనేది ఆటోమేటిక్ గా మీలో డెవలప్ అవుతూనే ఉంటుంది. ఆ నెక్స్ట్ 5th వన్, మనలో ఉన్న క్రియేటివిటీ డెవలప్ అవ్వాలంటే వీ షుడ్ బి డే డ్రీమర్స్. మనం పగటికళ్ళకి అనే వాళ్ళగా మారాలి. ఏంటి సార్ పగటికళ్ళు అనేవి నిజాలు అవుతాయా, ఏంటి సార్ పగటికళ్ళు కనమంటున్నారంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, పగటికళ్ళు కనడం అంటే సాధ్యం కానివి అని చెప్పేసి ఈరోజు పక్కన పడేసరే వాటి గురించి ఆలోచించడం కాదు. సాధ్యం అయ్యేవి ఉన్న వాటిని మరికొంచెం భిన్నంగా ఆలోచించడం. అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఎక్కడి నుంచో ప్రత్యేకంగా ఊడిపడలేదు, వాళ్ళు కూడా ఒక అమ్మ గర్భం నుంచే ఊడిపడ్డారు. మీరు నేను ఎలా అయితే పుట్టామో వాళ్ళు కూడా అలాగనే పుట్టారు, కాకపోతే వాళ్ళ ఆలోచన పరిధి పెంచుకోవడం వల్ల అద్భుతాలు సృష్టించారు. మనం పెంచుకోకపోవడం వల్ల ఇలా ఉన్నాం. ఆ అద్భుతాలు ఎలా సృష్టించారు అంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, వాళ్ళు ఏదైతే నమ్మారో దాని గురించి రాత్రి పగలు ఆలోచించారు. పగటి కళలు కనడం అంటే మీన్స్ పోరంబో కళలు కనడం కాదండి. మనం నమ్మిన సిద్ధాంతాలు, మనం నమ్మిన అంశాలు, మనం నమ్మిన విషయాల పట్ల క్రమశిక్షణ కలిగి ఉండడం, మనం నమ్మిన విషయాల్ని మనం లోతుగా పరిశీలించడం, వాటి గురించి అవసరమైనంత జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం, దానికి తగ్గ శ్రమ పడడం. ఇలా ఎవరు చేస్తారంటే, ఎవరైతే ఒక అంశాన్ని గట్టిగా నమ్ముతారో వాళ్ళకి అదే ఆశ, అదే ధ్యాస, అదే లోకం అవుతుంది.
అలా మనం కూడా మనకి ఏదైనా ఒక కొత్తగా పని చేయాలనుకున్నా, కొత్తగా ఒక ఆలోచన వచ్చిన ఆలోచనని ప్రతి క్షణం దాని గురించే మనం ఆలోచించగలిగితే, దాని మీద మన మనసు లగ్నం చేయగలిగితే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, వై డోంట్ యూ క్రియేట్ వండర్స్? ఎందుకు నువ్వు వండర్స్ ని క్రియేట్ చేయలేవు? ఖచ్చితంగా చేస్తావు. సో టు ఎన్హాన్స్ యువర్ క్రియేటివిటీ యూ షుడ్ బి గ్రేట్ డ్రీమర్. నువ్వు ఖచ్చితంగా పకటి కళ కనేవాడుగా మారాలి. మీన్స్ నీ తాలూకా ఆలోచన పటిమ పరిధి పెంచుకోవాలి. నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నమ్మిన అంశం పట్ల నువ్వు స్థితప్రజ్ఞత కలిగి ఉండాలండి. అన్నిటికన్నా మించి మనలో క్రియేటివిటీ డెవలప్ అవ్వాలంటే వీ షుడ్ బికమ్ రీడర్స్. మనకి రీడింగ్ అనేది అలవాటు అవ్వాలండి. ఓ వై నాట్ సార్, నాకు రీడింగ్ అనేది చాలా అలవాటు. ప్రతిరోజు నేను కనీసం 2-3 పుస్తకాలు చదివేస్తాను. ఆదివారం అయితే ఎన్ని న్యూస్ పేపర్లు వస్తే అన్ని న్యూస్ పేపర్లు మ్యాగజైన్లు చదివేస్తాను. మా ఊర్లో లైబ్రరీ ఉంది సార్, ఆ లైబ్రరీలో అన్ని అయిపోయి, అందుకని చెప్పేసి ఇక్కడ ఇల్లు ఖాళీ చేసేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోయానండి. అక్కడ 3 సంవత్సరాల్లో అక్కడ లైబ్రరీ అయిపోయింది. వెంటనే మా దగ్గరలో ఉన్న సపోజ్ నా గురించి మాట్లాడుకుంటాం సరదాగా. మా పాలకొండలో ఉన్న లైబ్రరీ అయిపోయింది. లైబ్రరీ అయిపోతే నేను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయానండి. అక్కడ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు అన్ని చదివేశాను. కొత్తగా చదవడానికి లేదని చెప్పేసి వైజాగ్ వెళ్ళిపోయాను, సెంట్రల్ లైబ్రరీకి, ఆంధ్ర యూనివర్సిటీకి. అక్కడ కూడా మొత్తం చదివేశాను. మనకి చదవడానికి లేదని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళిపోయాను. ఇలా కథలు చెప్పొచ్చు కాక. దిస్ ఈజ్ నాట్ రీడింగ్ అండ్ రీడింగ్ అంటే కేవలం బుక్స్ చదవడం రీడింగ్ కాదు. రీడింగ్ మీన్స్ ప్రపంచాన్ని చదవడం. నీ కళ్ళతో చదివిన అంశాలు కొన్ని లక్షలు ఉంటాయి ప్రతిరోజు. నీ చెవులతో చదివిన అంశాలు కొన్ని వేలు ఉంటాయి ప్రతిరోజు. నీ పంచేంద్రియాలతో చదివిన అంశాలు ప్రతిరోజు కొన్ని కోట్లు ఉంటాయి. వాటన్నిటికి మించి నీలో మరొక ఇంద్రియం కూడా ఉంది. ఆ ఇంద్రియం పేరు నీ మనస్సు అండి. ఆ మనసుని నువ్వు ఏమనుకుంటావో, నీ తెలివితేటలు అనుకుంటావా, నీ బుర్ర అనుకుంటావా, నీ మెదడు అనుకుంటావా, నీలో ఉన్న గొప్ప వనరు అనుకుంటావా, నీకు నచ్చిన పేరు పెట్టుకో. కానీ ప్రతి ఒక్కడికి ఆ మనసు అనేది ఉంది. ఆ మనసుకి స్థిరమైన రూపం లేదు. కానీ మనిషికి ఒక పేరు ఉండొచ్చు. ఆ మనిషి లోపల ఒక మనసు ఉంటుంది, ఒక అంతరంగం ఉంటది. ఆ అంతరంగం అనేది నీ కంటితో చూడలేని అంశాలను కూడా చాలా చూస్తుంది. నీ చెవితో వినలేని అంశాలు కూడా చాలా వింటది. నీ నోటితో చూడలేని రుచులను కూడా తను చాలా చూస్తుంది. ఇలా నీ పంచేంద్రియాలతో నువ్వు చేయలేని పనులు మించి కూడా అది చేస్తా ఉంటది, చూస్తా ఉంటది, వింటా ఉంటది, స్వీకరిస్తూ ఉంటది, స్పర్శిస్తుంది. ఇలా ఈ 6 ఇంద్రియాలు, నీ కంటికి కనబడుతున్న పంచేంద్రియాలు, నీ కంటికి కనిపించకుండా ఉన్న నీ 6వ ఇంద్రియం, నీ మనస్సాక్షి అంటావా, నీ మనసు అంటావా, నీ తెలివితేటలు అంటావా పక్కన పెడితే, దాంతో కూడా నువ్వు చదవడం నేర్చుకుంటే ఎలా సార్ చదువుతాము అంటే, ఎలా చదువుతాం? ఒక వ్యక్తిని నువ్వు అసెస్ చేయలేవా? ఖచ్చితంగా అసెస్ చేయగలవు. నీ ఇంటి ఎదురులో ఉన్న ఒక కొత్తగా ఎవడైనా దిగాడంటే వాడు 4-5 రోజులు నువ్వు అబ్జర్వ్ చేయగలిగితే ఎవడు అన్నది నువ్వు అసెస్ చేయగలవు. దానికి ఏమైనా ఆడు ఎలాంటోడు అన్న పుస్తకాన్ని నువ్వేం చదివావా? అంత అక్కర్లేదు. మనం ఫ్రూట్ మార్కెట్లోకి వెళ్తాం, లేకపోతే వెజిటబుల్ మార్కెట్లోకి వెళ్తాం. చూడగానే కొన్ని వస్తువులు కొనాలి, తినేయాలి అనిపిస్తాయి. కొన్నిటిని ఎంత తక్కువ రేటుకి ఇచ్చినా కొనాలి, తినాలి అనిపించదు. అక్కడ నువ్వు చూసిన నీకు నచ్చని ఆ తోటకూర కట్ట మంచిది కాదు అని నువ్వు ఎక్కడైనా చదివావా? కిలో 10 రూపాయలకి ఇచ్చేస్తాడు అన్న ఆ జాంకాయలు తినకూడదు, నచ్చలేదు అని చెప్పి నచ్చలేదని ఒక మాట చెప్పేసా కదా. అలా నచ్చకపోవడానికి నీకు దానికి సంబంధించి ఏదైనా పుస్తకం చదివావా? అంటే కేవలం చదవడం వల్లే నీలో ఉన్న జ్ఞానం పెరుగుతుంది అన్న మాట ఏదైనా ఉందంటే అది ఒట్టి అపోహ అండి. కేవలం చదవడం మాత్రమే జ్ఞానం రావచ్చు కాక, చదవడం ద్వారా వచ్చేది 1% అయితే, నువ్వు అనుభవించడం ద్వారా, నువ్వు ఫీల్ అవ్వడం ద్వారా, నీ పంచేంద్రియాల ద్వారా వచ్చేది 9 పైసలండి.
నువ్వు చదవడం ద్వారా వచ్చేది 1 పైసా అయితే నీ పంచేంద్రియాల ద్వారా వచ్చేది 9 పైసలండి. మిగతా 90 పైసలు నీ మనసు ద్వారా నువ్వు చదువుతావు. నీ మనసు ద్వారా అన్ని రకాల జ్ఞానాన్ని సంపాదిస్తావు. నీ ఆలోచనల ద్వారా నీ యొక్క స్థాయిని పెంచుకుంటావు. సో అలా నువ్వు నీ మనసుతోని, నీ పంచేంద్రియాలతోని, నీ అనుభవం ద్వారా చదవడం అనేది స్టార్ట్ చేస్తే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎందుకు నువ్వు క్రియేటివ్ థింకర్ కాదు? సో నీలో ఉన్న క్రియేటివిటీని నువ్వు పెంచుకోవాలనుకుంటే ఎప్పుడు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడు. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి నీకు ఎదురైనా నీలో ఉన్న ధైర్యాన్ని చంపకు. టేక్ ఇట్ ఈజీ, ప్లే విత్ దట్ డర్టీ సిచ్యుయేషన్. అలానే నీకు ఏది కంటికి కనిపించినా ఆస్క్ ఇట్ వై, ఎందుకు అని క్వశ్చన్ చేయి. కామన్ పీపుల్ లాగా ఒక ఆలోచిస్తే ఆలోచనని ఆ స్థాయిలోనే ఆ స్కేల్లోనే ఆలోచించుకో. థింక్ గ్రేటర్ దెన్ లార్జర్. లార్జ్ స్కేల్లో నువ్వు థింక్ చేయి. అన్నిటికి మించి దేని గురించి అయినా కలలు కను, నీ ఇష్టం. దానికోసం రూపాయి కూడా ఖర్చు అవద్దు. కళలు కనడానికి ఏ ఒక్కడికి రూపాయి ఖర్చు అవుతాడు. కళలు కను, ఆ కళలోనే నువ్వు చేయాల్సిన పనుల్ని ఊహించుకో, విజువలైజ్ చేసుకో. నీ యొక్క అంశాలని, నువ్వు నమ్మిన అంశాలని అన్నిటికన్నా మించి నీ మనసుని స్థితంగా ఉంచుకుంటూ, నీ పంచేంద్రియాలని చక్కగా సమన్వయపరుచుకుంటూ నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలుగుతావో, ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు ముందుకు సాగగలుగుతావో, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నీలో ఉన్న క్రియేటివిటీ 100 1000 1,00,000 కాకుండా మానదు. ఇప్పుడున్న నీ స్థాయి, సమాజంలో నీకున్న ఒక గౌరవ స్థానం 10 100 1000 పైకి 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 సాగకుండా కూడా ఉండదు. సో రైట్ మై డియర్ ఫ్రెండ్, ఎప్పుడైతే సమాజంలో నిన్ను నువ్వు గ్లోరిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తావో, ఆ గ్లోరిఫై చేసుకునే క్రమంలో నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నువ్వు సింప్లిఫై చేయడానికి ప్రయత్నిస్తావు. అలా సింప్లిఫై చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నీలో చిన్నప్పటి నుంచి, నువ్వు అమ్మ కడుపులో పుట్టినప్పటి నుంచి, అమ్మ కడుపులో నువ్వు పడినప్పటి నుంచి నీళ్ళతో పాటు క్రియేటివిటీ పెరుగుతా ఉంది. ఆ క్రియేటివిటీని ఒక దశలో నువ్వు అణిచి వేసుకున్నావు, ఓ పక్కన పడేసావు. ఆ పక్కన పడేసిన ఆ అద్భుతమైన అస్త్రాన్ని మళ్ళీ బయట తీసి దాన్ని అభివృద్ధి పరుచుకో. అలా అభివృద్ధి పరుచుకొని నిన్ను నువ్వు మెరుగుపరుచుకో. సమాజంలో నీకంటూ ఒక స్థాయిని తెచ్చుకో. ఈ చరిత్రలో, ఈ భూమి మీద నీకున్న ఒక చిన్నపాటి ప్రపంచంలో నువ్వు ఎప్పుడు సూర్యుడిలా వెలుగుతూ, నువ్వు కేవలం వెలుగు నింపుకోవడమే కాదు, నిన్ను చూసి 10 మంది ఆ వెలుగులో ఎదగలిగేటట్టు ఒక మంచి వృక్షంగా మారు. ఎప్పుడైతే నువ్వు మంచి వృక్షంగా మారుతావో, ఎప్పుడైతే ఈ సమాజానికి నువ్వు చిన్నపాటి దివిటీగా సూర్యుడిగా మారుతావో, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నీకంటూ చరిత్రలో చిన్నపాటి పేజీ ఉంటది. అటువంటి పేజీ కలిగిన, సార్థకత కలిగిన వ్యక్తులుగా మీ అందరూ మారుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్.